6 నెలల లోపల చికిత్స జరిగి ఉండాల. చాలా మంది మా దగ్గరికి వస్తా ఉన్నారు, ఎప్పుడో సంవత్సరం అయిందండి, 2 ఏళ్ళు అయింది, ఇప్పుడు తెలిసింది మీరు డబ్బులు ఇప్పిస్తారని, అందువల్ల ఇప్పుడు వచ్చామంటారు. అలా కుదరదు. 6 నెలల లోపల చికిత్స జరిగి ఉండాలా, 6 నెలల లోపల వీళ్ళు హాస్పిటలైజ్ అయి ఉండాలా, 6 నెలల లోపల వీళ్ళు ఇబ్బంది పడి ఉండాలా. ఎంత మొత్తం వస్తుంది అన్నది ఆ జబ్బును బట్టి కూడా ఆధారపడి. జాగ్రత్తగా మీ హాస్పిటల్ బిల్లన్నీ తీసుకొని వచ్చి మాకివ్వండి, మేము తప్పనిసరిగా దాన్ని తిరిగి ఇచ్చే ప్రయత్నం చేస్తాము. హాస్పిటల్కి వెళ్ళినప్పుడు ఎప్పుడు కూడాను ప్రైవేట్ హాస్పిటల్లో చేరితే మొదటి రోజు నుంచి ప్రతి రూపాయి మనం డబ్బులు ఖర్చు పెడుతున్నప్పుడు దానికి బిల్లు తీసుకోండి. కొన్ని హాస్పిటల్లో బిల్లు ఇవ్వట్లేదని తెలిసింది, వాళ్ళ మీద వాళ్ళకి హెచ్చరిస్తా ఉన్నా, కఠిన చర్యలు ఉంటాయి. తప్పనిసరిగా బిల్లు తీసుకోవాలా, డిమాండ్ చేసి తీసుకోవాలా. ఆదోనిలో ఉన్న మా పేదవాళ్ళైనా మధ్యతరగతి వాళ్ళైనా ఎవరికైనా సరే ఈ సదుపాయం అందుబాటులో ఉందని తెలియజేస్తా ఉన్నాను. ఆదోనిలో ఏ చిన్న పెద్ద కష్టం వచ్చినా, ఆరోగ్య సమస్య వచ్చినా, ఇంకేదైనా ఇబ్బంది అయితే మీలో ఒకటిగా ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారథి మీకు ఎప్పుడు తోడు ఉంటాడని మీకు తెలియజేస్తూ ధన్యవాదాలు తెలుపుకుంటాను. బ్రిడ్జ్ పై నుంచి పడిపోయినావా? ఎక్కడ? మిద్దె పై నుంచా? మందులు వాడుతున్నావా? ఇప్పుడు నీకు గుర్తుండ వినపడదు. ఇప్పుడు ఎక్కడికన్నా వెళ్ళావు అనుకో, ఇల్లు గుర్తు పట్టుకుని ఇంటికి వస్తావా? ఎక్కడికి పోతావు? మళ్ళీ ఎవరు ఉండాలి పక్కన? ఎవరు ఉండాలి కదా, చూసుకుంటారు. తమ్ముడు పట్టుకునే ఉన్నాడు. జాగ్రత్తగా చూసుకోవాలి. మరి పెళ్ళైందా నీకు? 97,000 రూపాయలు వచ్చింది నీకు, జాగ్రత్తగా వాడుకోవాలి. సరేనా? అట్లా అట్లా వద్దు. ఏమవుతురా అట్లా చేయదురా. పిల్లోడు వచ్చేసి 10th క్లాస్ ఫెయిల్ అయిపోయినాడు సార్. బెంగళూరు పంపించాను. 1 నెల అయింది. మా పరిస్థితి బాధపడతా. దేవుడు ఒకసారి ఇబ్బంది పెడతాడు. ఏమంటున్నాడు డాక్టర్? ఏమంటున్నాడు? 26 తారీఖు మళ్ళీ పోవాలి సార్. మిగతా పిల్లలు ఏం చేస్తున్నారు? పిల్లోడు ఇక్కడ పెయింటర్ పని పోతున్నాడు సార్. సెకండ్ ఇయర్ అయిపోయింది సార్. ఫెయిల్ అయింది. 2 ఆడపిల్లలకు పెళ్లి చేసినాం సార్. 3వ కూతురికి హార్ట్ ఆపరేషన్. 3వ కూతురికి హార్ట్ ఆపరేషన్ ఎందుకు? చిన్న బిడ్డ కదా. ఓల్ ఉంది సార్. 3 years అయిపోయింది సార్. విశ్వభారతిలో చేయించింది సార్. ఇప్పుడు ఆర్కలోన ఈ ఆపరేషన్ జరిగింది సార్. 4 రోజుల్లోన అంతా మాకు ఏదో అయిపోయింది. ధైర్యంగా ఉండు, మేమంతా నీతో ఉన్నాం. ధైర్యంగా ఉండయ్యా. ఓకే, మళ్ళీ మళ్ళీ ఈ బిల్లు వచ్చింది. ఇప్పుడు నీకు 1,00,000 రూపాయల 3,000 వచ్చింది. ఇంకా మళ్ళీ అవసరం వస్తే మిగతా బిల్లు తీసుకురా, మళ్ళీ పెడదాం. సరేనా? ధైర్యంగా ఉండాల. ఇంకా ఎక్కడ చూపెట్టు? కాళ్ళు చూపెట్టు. కాళ్ళ వాపులు ఉన్నాయా? ఇప్పుడు లేవే. టాబ్లెట్లు వేసుకుంటావా? ఎట్లా ఉంది? బానే ఉందా? ఇంకొక స్టంట్ కూడా ఉంది సార్ లోపల. స్టంట్ కూడా ఉంది సార్. మళ్ళీ ఆపరేషన్ కోసం. దేంటిది ఇంతలా ఉంది? ఏంటిది? ఇది లోపల స్టంట్ ఉంది సార్. ఇంకొకటి ఇక్కడ స్టంట్ ఉందా? ఇదేంటిది? ఇది ఫస్ట్ ఆపరేషన్ చేసిన తర్వాత ఇది ఇట్లా సార్. మాట్లాడితేనే ఇట్లా సార్. మామూలుగా వదిలిపెట్టు. ఇట్లా ఉంటది. మాట్లాడితే ఈ గాలి వల్ల అట్లా వస్తుందా బయటికి? ఒకరిది ఆపరేషన్ అయింది సార్. ఏం ఆపరేషన్? ఏమైంది? ఇంత పెద్దగా కట్ చేసేది? 4 రోజులు లెట్రిన్ జామ్ అయ్యి కరలు ఇట్లా పడింది సార్. ఇదేంటిది? లెట్రిన్ ఓపెన్ చేసింది సార్. ఇప్పుడు బానే ఉందా? పర్వాలేదు సార్. 25,000 రూపాయలు వచ్చిందయ్యా నీకు.